నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పొదిలిలోని ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన మంత్రి. నగరంలోని 51వ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 క్రీడాకారుల సెలక్షన్ పోటీలను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఒంగోలు క్రీడాకారుల కోసం ప్రభుత్వ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించిన దామచర్ల. రైట్గా డీటెయిల్స్ లోకి వెళితే, విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొదిలిలోని ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గోడలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగులను బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలను ఏదో ఉద్ధరించామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనమని అన్నారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పరికరాలు అందుబాటులో లేవన్నారు. రక్త నిల్వ కేంద్రం ఉన్నా రోగులకు ఉపయోగపడటం లేదన్నారు. త్వరలోనే ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని, రక్త నిల్వ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. వైసీపీ హయాంలో మాదిరి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, ఉద్యోగులతో తమ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి సూచించారు. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి నెల రోజులైంది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇళ్లలో లేదు. ఇంకోటి పోతే శిలాఫలకాలు. ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాడు. 13 రోజులు దాని నుంచి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ 4 రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి. మేము ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి పీటలు వేస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాం. మా ప్రభుత్వం ఆలస్యతనం లేదు. కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను, మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహహస్తాన్ని అందిస్తుంది. ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తాం. ప్రభుత్వానికి మంచి తీరాలని డాక్టర్లు కూడా చెప్తాం. చాలా కష్టపడి వైద్య వృత్తిని మీరు అభ్యసించారు. పేదలకు సేవలు చేసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో షటిల్ కోర్టు ఏర్పాటు చేసి ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఒంగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో 51వ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 క్రీడాకారుల సెలక్షన్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 బాలబాలికల సెలక్షన్ టోర్నమెంట్ పోటీలను అతిథులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్లతో పాటు జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ బ్యాడ్మింటన్ ఆడే క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మినీ స్టేడియాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. మళ్లీ గతంలో లాగా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒంగోలులో కూడా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ లాగా ప్రభుత్వ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, హిల్ సిటీ ఎండీ పత్తిపాటి ప్రసాద్, ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ, ట్రెజరర్ అశోక్ రెడ్డి, సెక్రటరీ ఎం రఘు, చీఫ్ రెఫరీ డాక్టర్ కె రమేష్తో పాటు క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Over 6-4. ఇవన్నీ కూడా ఆ టైంలో మనం స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసాం. ఈరోజు అన్ని జిల్లాలలో క్రికెట్ స్టేడియం ఉంది, మన దగ్గర లేదు. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. క్రికెట్ స్టేడియం ఒకటి, మళ్ళీ ఇంకొక ఇండోర్ స్టేడియం ఒకటి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎంతోమంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా ప్రోత్సహిస్తాం. దాన్ని కూడా ఇంకా ఒంగోలులో మనకి షటిల్తో పాటు టెన్నిస్ కానీ మిగతా యాక్టివిటీస్ కూడా పెంచేదానికి మన వంతున కృషి చేస్తాం. తప్పకుండా ఇవి కూడా వీళ్ళు హాస్టల్ పెట్టి మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, బ్యాడ్మింటన్ కోచింగ్ ఇస్తున్నారు. ఇలానే ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మినీ స్టేడియంని కూడా వాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా మంచి పీటీని కానీ దాన్ని ఇదివరకంతా చేయలేదు, ఇప్పుడు దాన్ని అన్నీ కూడా మనం పర్సూ చేస్తాం. జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్ సెలెక్షన్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. దానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు వచ్చి ఈ టోర్నమెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని ఫ్యాసిలిటీస్, ఇక్కడ ఉన్న అందరు పిల్లలకి ఎంతూజియాజం చూస్తే చాలా ఉల్లాసంగా అనిపించింది. సో ఇక్కడ ఉన్న అందరూ పిల్లలకి నా బెస్ట్ విషెస్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఇలాంటి టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేసినందుకు మురళీకృష్ణ గారికి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సభ్యులకి నా ధన్యవాదాలు. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 51వ ఈవెంట్ అన్నమాట. ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఈవెంట్స్లో విన్నరు రన్నర్ని స్టేట్కి ప్రమోట్ చేస్తారు. స్టేట్లో జరిగే దాంట్లో విన్నర్ రన్నర్ని నేషనల్కి ప్రమోట్ చేస్తారనమాట. దానిలో భాగంగా ఇది ఉమ్మడి జిల్లాలో పాత డివైడెడ్ బాపట్ల కాకుండా అన్డివైడెడ్ ప్రకాశంలో ఈ టోర్నమెంట్ మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి 147 మెంబర్స్ బాలబాలికలు అండర్ 11, 13, 15, 17, 19 మెన్ దీంట్లో జరుగుతుందన్నమాట. ఇవాళ రేపు జరుగుతాయి ఈ ఈవెంట్స్. రేపు ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్స్లో విన్నర్ని రన్నర్ని ఈ ఇద్దరిని స్టేట్కి ప్రమోట్ చేస్తారు. దీనికి మా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ, లార్డ్ కృష్ణ ఇండోర్ స్టేడియంలో మేము దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు దీనికి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. లక్ష్మారెడ్డి గారు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ విజయకృష్ణ గారు, మెంబర్ రఘుబాబు గారు, మేమందరం మిగతా మెంబర్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం నందు జరిగిన అవకతవకలపై సిఐడితో విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అర్హతలు లేకపోయినా గత ప్రభుత్వం దొడ్డిదారిన ఉద్యోగాలు భర్తీ చేపట్టిందని దానిపై విచారణ చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించేలా జిల్లా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి నోచుకొని విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని జేఏసీ జిల్లా అధ్యక్షులు పిడతల కరుణాకర్ అన్నారు. విద్యార్థుల కోసం అన్ని విభాగాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. పెర్నమీట వద్ద విశ్వవిద్యాలయానికి చెందిన స్థలంలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కరుణాకర్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో అవినీతి అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఆడ నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. అయితే అలా కాకుండా రికమెండేషన్లకు రాజకీయంగా లెటర్లు తెచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం 2022లో వీసీని రిజిస్ట్రార్ని నియమించడం జరిగింది. గతంలో 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ప్రకటన చేయడం జరిగింది. దాదాపుగా 119 ఎకరాల స్థలం ఉంది కదా, ఆ స్థలం ఈరోజు అన్యాక్రాంతమైంది. దాని మీద ఏ రోజైనా వీసీ గారు కానీ ఎవరైనా మాట్లాడాలా? అయితే ఈరోజు అవినీతి అక్రమాలే కాదు, ఆ యూనివర్సిటీలో ఉద్యోగాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారని ఒక ఆరోపణలు ఉంది. బీఈడీ కాలేజీలు కానివ్వండి, అన్నిటి దగ్గర డబ్బులు వసూలు చేసి లక్షల రూపాయల దాకా డబ్బులు సంపాదించుకొని ఈరోజు వీసీ గారు వెళ్ళిపోవటం జరిగింది. ఖచ్చితంగా మన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో మరి విచారణ జరిపించాలి. సిఐడితో కమిటీ వేసి ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు పొందారో న్యాయబద్ధంగా పొందిన ఉద్యోగాలు అయితే మేము ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నిరుద్యోగులు కాబట్టి అందరికీ అవకాశం ఉంటుంది. కానీ అన్యాయంగా అక్రమంగా క్వాలిఫికేషన్ లేకుండా డబ్బులు కమ్ముడిపోయి ఎలక్షన్ ముందో ఎలక్షన్ తర్వాత తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళని ఈ యొక్క వీసీ గారి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన చేస్తాను డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా, దానికి యూనివర్సిటీ డెవలప్మెంట్ నిధుల కింద ఏమన్నా విద్యార్థి చేసి పోరాటం? ఖచ్చితంగా. ఎందుకంటే మేము మొన్న కూడా చెప్పాం, మరి జనార్దన్ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు అదేవిధంగా స్వామి గారిని కూడా కలవటం జరిగింది. మంత్రి గారు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మరి యువకాలంలో కూడా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఆంధ్రకేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయించే విధంగా కూడా రేపు 22 నుంచి జరిగే మరి అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా మేము ఎమ్మెల్యేలు గారిని వీళ్ళందరూ కూడా కలిసి ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని బాగు చేయాలి. అదేవిధంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీకి మరి డబ్బులు కేటాయించి నిధులు కేటాయించాలని ఒక డిమాండ్ కూడా తీసుకున్నాం. ఈరోజు చూసుకుంటే మన యూనివర్సిటీలో వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్లు సరిగ్గా చేయాలి. 15 డిపార్ట్మెంట్లు ఇంక్లూడ్ చేయాలి. 15 డిపార్ట్మెంట్లో ముఖ్యంగా లా డిపార్ట్మెంట్, జర్నలిజం డిపార్ట్మెంట్, సైన్స్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. అలానే యూనివర్సిటీ గురించి అందరికీ అవగాహన చేయించి ప్రతి డిగ్రీ కల్లా అవగాహన చేసి యూనివర్సిటీలో పిల్లకాయలు చేరేలా చూడాలి. చేరిన పిల్లకాయలకి ప్రతి ఒక్క వసతి ఉండేలాగా లోపల క్లాసులు కానీ అన్నీ చూడాలి. అలానే ఈరోజు చూసుకుంటే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ అనేది ఒకటి భర్తీ కాలేదు. ఆ చేరిన ప్రతి పిల్లడికి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అనే దానికి ఫ్యాకల్టీని అనేది మనం చూపించాలి వాళ్ళకి నీట్గా. అలానే పార్లమెంట్లో ఇచ్చిన స్థలంలోనే యూనివర్సిటీ 8% 5 సంవత్సరాలు కట్టేలాగా చూడాలి. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేషన్ 40వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన
తెల్ల చంద్రశేఖర్ ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు 3 అంతస్తుల భవనంపై నుంచి పడి రాజస్థాన్కు చెందిన 33 సంవత్సరాల రమేష్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని పెద్ద మసీదు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే రాజస్థాన్కు చెందిన 3 స్నేహితులు పెద్ద మసీదు ప్రాంతంలోని 3 అంతస్తుల భవనంలో అద్దెకు ఉంటూ అదే ప్రాంతంలో మ్యాచింగ్ సెంటర్లో గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. రోజువారీగా దినచర్యలో భాగంగా 2 గుమాస్తాలు షాపుకు వెళ్ళాక రమేష్ అనే వ్యక్తి గదిని శుభ్రం చేసి పూజ చేసుకుని వస్తానని చెప్పాడని, గదితో పాటు కిటికీలు శుభ్రం చేస్తున్న సమయంలో కాలు జారి కిటికీలో నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2 టౌన్ ఎస్ఐ తెలిపారు. పామూరు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజాధికాలను నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారిని శాకాంబరిగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుని అమ్మవారి దర్శన భాగ్యాన్ని చేసుకున్న పిదప విశేష అర్చనాది ఆరాధనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది చెప్పండి అన్యథా ఆయుర్కీర్తి ప్రజాన్ దదుః జయష్మాన్ భవ దతాయష్మాన్ భవ సహస్ర ఆయుష్మాన్ భవ దీర్ఘమంగళి భవ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.